హాయ్ మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2026లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% రావాలంటే మనకు ఎన్ని మార్క్స్ రావాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మనం 2025 ఇయర్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ 2025 జనవరి సెషన్లో కంప్లీట్ 5 days జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. కంప్లీట్ 5 days మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్, టోటల్ 10 సెషన్ జరగడం జరిగింది ఎగ్జామ్స్ అనేవి. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇలా ఈ మార్క్స్కి మనకు 99% రావడం జరిగింది. క్లియర్గా చెప్తాను చూడండి. 22 జనవరి రోజు మార్నింగ్ షిఫ్ట్లో 65 మార్క్స్ వస్తే మనకు 99% రావడం జరిగింది. ఈవినింగ్ షిఫ్ట్లో 84 మార్క్స్కి ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% రావడం జరిగింది. 23 డేలో మార్నింగ్ షిఫ్ట్లో 70 మార్క్స్కి 99% రావడం జరిగింది. అలాగే ఈవినింగ్ షిఫ్ట్లో 87 మార్క్స్ గాను ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 24th మార్నింగ్ షిఫ్ట్లో 80 మార్క్స్కి 99% రావడం జరిగింది. ఇలా అన్ని డే వైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వైజ్ ఇచ్చాను. ఇక్కడ వచ్చిన అన్నిటినీ ఇవన్నీ మార్నింగ్ 99% ఇది. 99% మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్లో 22, 23, 24, 28 అండ్ 29 డే జరిగిన రోజు. అండ్ ఇది వచ్చేసి ఈ సెకండ్ కాలం 98% ఇది. 98% రావడానికి లాస్ట్ ఇయర్ ఈ మార్క్స్ వస్తేనే 99% రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి 97% ఈ మార్కులు ఉన్న వారికి లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో 98% రావడం జరిగింది. ఈ మార్క్స్ రావడానికి యావరేజ్ క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ చేశారు వాళ్ళంటే 19 క్వశ్చన్ కరెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకు 99% అనేది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో. 25 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 25 మీరు 19 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగితే ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% 2025 ఇయర్లో రావడం జరిగింది. ఒకవేళ 2026 ఇయర్లో కూడా 99% రావాలంటే పేపర్ అండ్ యావరేజ్ లాస్ట్ ఇయర్ లాగే రావచ్చు మ్యాక్సిమం. కొద్దిగా టఫ్ ఇస్తే ఇక తక్కువ క్వశ్చన్స్కి 99% వస్తుంది. పేపర్ ఇంకా ఈజీ ఉందనుకోండి 20 క్వశ్చన్స్కి 99% రావడం జరుగుతుంది. అండ్ 17 క్వశ్చన్స్కి 98% రావడం జరిగింది లాస్ట్ ఇయర్. అలాగే 16 క్వశ్చన్కి లాస్ట్ ఇయర్ 97% రావడం జరిగింది. 14 క్వశ్చన్స్ కరెక్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో 95% రావడం జరిగింది ఫిజిక్స్ సబ్జెక్ట్లో. ఇది కంప్లీట్గా జేఈ మెయిన్స్ 2025 సెషన్, మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ మొత్తం 5 days డాటా తీసుకొని ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకు నేను క్లియర్గా చెప్పాను ఇక్కడ. దీన్ని బేస్ చేసుకుని 2026 ఇయర్లో మనం గెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యావరేజ్ మనకు 99% రావాలంటే 2026 ఇయర్లో మనకు ఒక 18 నుంచి ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్ చేశామనుకోండి మనకు ఖచ్చితంగా 99% రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద షిఫ్ట్ అది. ఈజీ షిఫ్ట్ ఉందనుకోండి 22, 23 కరెక్ట్ చేస్తే 99% రావచ్చు. బాగా టఫ్ షిఫ్ట్ అనుకోండి 17 క్వశ్చన్స్ కరెక్ట్ చేసినా కానీ 99% రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 22 మార్నింగ్ షిఫ్ట్ 65 క్వశ్చన్సే 65 మార్క్స్ రావడం జరిగింది. 65 మార్క్స్కి 99% రావడం జరిగింది. అంటే 65 డివైడెడ్ బై 4, ఆల్మోస్ట్ ఎంత 16 క్వశ్చన్లకి 16 క్వశ్చన్స్ కరెక్ట్ చేయడం వల్లనే ఆ స్టూడెంట్కి 99% రావడం జరిగింది. అంటే ఇక్కడ పేపర్ ఎలా ఉంది, టఫ్ ఉన్నట్టు అర్థం. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ and share to your friends and like.